సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ వల్లూరు క్రాంతి మీడియా సమావేశం నిర్వహించారు. జహీరాబాద్ నియోజకవర్గ పార్లమెంట్ ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు ఉన్నారని, అభ్యర్థులు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించకుండా ప్రచారం చేసుకోవాలన్న కలెక్టర్ వల్లూరు క్రాంతి. అందరికీ కూడా నమస్కారం. అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ, అసిస్టెంట్ కలెక్టర్ అండర్ ట్రైనీ, ఏఎస్పీ, మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారం. మరి మనము నామినేషన్స్ ప్రక్రియ అన్నది పూర్తి చేసుకున్నాము. జహీరాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి 18th ఏప్రిల్ నుంచి నామినేషన్ స్వీకరణ చేశాము. 25th ఏప్రిల్ వరకు మనకు మొత్తం కూడా 40 మంది క్యాండిడేట్స్ నామినేషన్ వేయడం జరిగింది. మొత్తం కూడా 68 నామినేషన్ సెట్స్ ఫైల్ చేయడం జరిగింది. మరి దీంట్లో ఇవన్నీ కూడా 26th ఏప్రిల్ నాడు స్క్రూటినీకి టేకప్ చేశాము. స్క్రూటినీలో మనకు వ్యాలిడ్గా నామినేట్ అయిన క్యాండిడేట్స్ 26 మంది ఉన్నారు. మరి విత్డ్రాయల్ డేట్ మనకు 29th ఉంది. ఈరోజు 3 గంటల వరకు విత్డ్రాయల్ టైం ఉంది. ఈరోజు 7 మంది క్యాండిడేట్స్ విత్డ్రా చేయడం చేశారు. మరి మొత్తం కూడా 19 మంది కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఇప్పుడు బరిలో ఉన్నారు. వీరిలో మనకు 3 రికగ్నైజ్డ్ స్టేట్ అండ్ నేషనల్ పార్టీస్ నుంచి ఉన్నారు. అండ్ దాంతోపాటు రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ నుంచి ఉన్నారు. అలానే ఇండిపెండెంట్స్ నుంచి కూడా ఉన్నారు. సో మనకు దీనికి సంబంధించి పోలింగ్ అన్నది 13 మే తారీఖు నాడు నిర్వహించడం జరుగుతుంది. పోలింగ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7 గంటల నుంచి 5 గంటల వరకు సాయంత్రం పోలింగ్ నిర్వహించడం జరుగుతుంది. సో ఇప్పుడు క్యాంపెయినింగ్ సంబంధించి అందరూ క్యాండిడేట్స్, పొలిటికల్ పార్టీస్ ఎన్నికల నియమావళి పాటిస్తూ క్యాంపెయినింగ్ చేయాల్సి ఉంటుంది. క్యాంపెయినింగ్లో వాడకూడదు. రిలీజియన్, కాస్ట్, కమ్యూనిటీ భేదాలు రెచ్చగొట్టేలాగా ఎవరు కూడా మాట్లాడకూడదు. క్యాంపెయినింగ్ చేసేటప్పుడు పాలసీ మీద క్రిటిసిజం చేయొచ్చు, కానీ పర్సనల్ లైఫ్ మీద క్రిటిసిజం వంటివి చేయకూడదు. అండ్ అఫీషియల్ మెషినరీ కూడా క్యాంపెయినింగ్లో వాడకూడదు. సో మొత్తం మనకు క్యాండిడేట్స్ వచ్చేసి రికగ్నైజ్డ్ పార్టీస్ నుంచి 3 ఉన్నారు. అనిల్ కుమార్ గాలి ఫ్రమ్ భారత్ రాష్ట్ర సమితి, వివి పాటిల్ ఫ్రమ్ భారతీయ జనతా పార్టీ, సురేష్ కుమార్ షెట్కర్ ఫ్రమ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. అలానే రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పార్టీస్ నుంచి కొత్తబల్జ బస్వరాజ్ ఫ్రమ్ తెలంగాణ ప్రజాశక్తి పార్టీ, గుర్రపు మచేందర్ ఫ్రమ్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, చావగాని మనీ ఫ్రమ్ అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ, టీడీఎస్ మనీ ఫ్రమ్ ధర్మ సమాజ్ పార్టీ, మాలేపు మోహన్ రెడ్డి ఫ్రమ్ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా, రోమాల బాబు దుర్గయ్య ఫ్రమ్ ఇండియా ప్రజాబంధు పార్టీ. సో అలానే ఇండిపెండెన్స్ వచ్చేసి అశోక్ తలారి, కమ్మరి ఆనందీశ్వర్, జైపాల్ నాయక్ జదావత్, మొహమ్మద్ సద్దాం, మహాదేవ్ స్వామి మఠం, బి మారుతీరావు, యాకూబ్ షరీఫ్ ఎండి, రమేష్ సజ్జాపూర్, ఎస్ రాజు, సత్యనారాయణ గౌడ్ కొవ్వూరి. సో ఈ విధంగా మనకు మొత్తం 19 క్యాండిడేట్స్ ఇప్పుడు బరిలో ఉన్నారు. మరి ప్రజలకు సంబంధించి సివిజీ ల్యాబ్ అని ఒకటి ఎలక్షన్ కమిషన్ తరఫు నుంచి ఇవ్వడం జరిగింది. క్యాంపెయినింగ్లో ఏవైనా ఎంసీసీ వైలేషన్స్ నోటీస్ చేస్తే సిటిజన్స్ డైరెక్ట్గా సివిజీ ల్యాబ్ అని ఒక డౌన్లోడ్ చేసుకొని ఫోటో ఆర్ వీడియో తీసి అప్లోడ్ చేస్తే అది మా దృష్టికి రావడం జరుగుతుంది. కంప్లైంట్ వచ్చిన 100 నిమిషాల్లో ఆ కంప్లైంట్ అనేది డిస్పోజ్ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది ఒక మంచి పవర్ఫుల్ వెపన్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పబ్లిక్. సో దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేయాలని కోరుతున్నాను. దీంతోపాటు 1950 కాల్ సెంటర్ కూడా మనం 24/7 అవైలబుల్గా చేశాము. సో ఓటర్స్ అందరు కూడా వారికి ఏవైనా వారి ఓటుకు సంబంధించి డౌట్స్ ఏమైనా ఉంటే, అంటే వారి ఓటు ఉందా లేదా, పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉంది, ఆర్ ఇంకా ఏవైనా కూడా పోలింగ్ సమయం, ఇటువంటివి ఏవైనా డౌట్స్ ఉంటే ఈ 1950 కాల్ సెంటర్కి కాల్ చేసి టోల్ ఫ్రీ నెంబర్ ఇది, మీ డౌట్స్ అన్నవి మీరు తీసుకోవచ్చు. అండ్ ఇంకా ఏవైనా మీరు కంప్లైంట్స్ కానీ ఏవైనా ఎలక్షన్ రిలేటెడ్ ఇష్యూస్ మా దృష్టికి తీసుకురావాలంటే ఈ 1950 కాల్ సెంటర్ అని మీరు యూజ్ చేయొచ్చు. సో దీంతోపాటు మనం ఇప్పుడు ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ అన్నవి బిఎల్ఓస్ ద్వారా ప్రతి ఓటర్కి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఈ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ అన్నది ప్రతి ఓటర్కి కూడా బిఎల్ఓ ద్వారా అందజేస్తాము. దీంట్లో పోలింగ్ తేదీ,
పోలింగ్ స్టేషన్ పేరు, పోలింగ్ స్టేషన్ లొకేషన్, డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. సో ఈ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ తీసుకొని ఓటర్లందరూ కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని తప్పకుండా 13th మే నాడు పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాను. అండ్ ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా మనము అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ అన్నవి ఎన్ష్యూర్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ప్రతి పోలింగ్ స్టేషన్ లొకేషన్లో ఓటర్స్ క్యూ ఉండే చోట టెంట్ కానీ పండాలు కానీ ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాము. మరి దీనితో పాటు డ్రింకింగ్ వాటర్ సదుపాయం, అలానే మెడికల్ కిట్, ఫస్ట్ ఎయిడ్ కిట్ పెట్టుకొని ఆశా ఏఎన్ఎంస్ అలాంగ్ విత్ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అన్నీ కూడా ప్రతి పోలింగ్ స్టేషన్ లొకేషన్లో కూడా మనం ఎన్ష్యూర్ చేసుకుంటున్నాము. ప్రతి లొకేషన్లో కూడా వీల్ చైర్ విత్ వాలంటీర్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నాము. ఎవరైతే దివ్యాంగులు అయినా, వృద్ధులైనా, నడిచే పరిస్థితిలో లేనప్పుడు ప్రతి పోలింగ్ స్టేషన్కి కూడా ఒక ర్యాంపు, ఒక వీల్ చైర్, అలానే వాలంటీర్ అన్నది మనము ఏర్పాటు చేస్తున్నాము. సో